హలో, అందరికీ నమస్కారం. భక్తి కథల విశ్వం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం స్వయంభూ శివుడు అనంత జ్యోతి కథ తెలుసుకుందాం. ఒకసారి సృష్టి ప్రారంభమైన సమయంలో త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవారు అనే వివాదం వచ్చింది. అప్పుడు బ్రహ్మ సృష్టికర్తగా తానే శ్రేష్ఠుడని, అలాగే విష్ణువు పరిపాలకుడుగా తానే శ్రేష్ఠుడని ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు. ఈ వివాదాన్ని తెరదించేందుకు శివుడు ఒక అనంతమైన అగ్నిస్తంభంగా ప్రత్యక్షమవుతారు. ఇది జ్యోతిర్లింగం, ఆయన స్వయంభూ రూపం. శివుడు వారితో ఇలా అన్నారు: ఈ అగ్నిస్తంభానికి ఆదిని లేదా అంతాన్ని కనుగొనండి అని. మీరు కనిపెట్టగలిగితే మీరు శ్రేష్ఠులు. బ్రహ్మదేవుడు తన హంసవాహనంపై పైకి ఎగిరారు. విష్ణుమూర్తి వరాహావతారంలో క్రిందికి తవ్వుకుంటూ వెళ్ళారు. కొన్ని వేల సంవత్సరాల పాటు వెతికినా ఎవ్వరికీ ఆ అగ్నిస్తంభం ముగింపు కనిపించలేదు. విష్ణువు తిరిగి వచ్చి తాను కనిపెట్టలేకపోయానని నిజం ఒప్పుకున్నారు. కానీ బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పారు. తాను పైకి వెళ్ళి అక్కడ నుండి ఒక మొగల్ రేపుని సాక్ష్యంగా తీసుకొచ్చానని చెప్పారు. శివుడు అంతా తెలుసుకొని కోపంతో భయానక రూపం ధరించి ఇలా అన్నారు: బ్రహ్మ, నీవు అబద్ధం చెప్పావు. నీకు భూలోకంలో పూజలు ఉండవుగాక అని అన్నారు. ఆ తర్వాత శివుడు శాంతరూపంలోకి వచ్చి ఇలా చెప్పారు: నేను స్వయంగా ఆవిర్భవించేవాడిని. నన్నెవ్వరూ సృష్టించలేరు. నేను భక్తి ఉన్న ప్రతి చోట స్వయంగా ప్రత్యక్షమవుతాను. ఈ రూపాలు స్వయంభూ లింగాలుగా పూజింపబడతాయని చెప్పారు. వాటిలో ఒక స్వయంభూ స్థల కథ తెలుసుకుందాం. అది ఒక అమర్నాథ్ గుహ. ఇంకొన్నాళ్లకు పార్వతీదేవి శివుడిని అడిగింది: ప్రాణం, మృతి మరియు అనంత జీవితం గురించి నాకు చెప్పగలరా అని. అప్పుడు శివుడు తన గంభీర్యమైన రహస్యాన్ని చెప్పేందుకు హిమాలయాల్లోని అమర్నాథ్ గుహను ఎంచుకున్నారు. అక్కడికి వెళ్లే ముందు తన దగ్గర ఉన్న నందిని, చంద్రుడు, గంగ, నాగులను అన్నింటినీ విడిచిపెట్టి ఒంటరిగా వెళ్ళారు. ఆ గుహలో పార్వతీతో కలిసి శివుడు సృష్టి రహస్యాన్ని వివరించారు. కానీ ఆయనకు తెలియకుండానే అక్కడ 2 తెల్ల పావురాళ్ళు దాక్కొని ఉన్నాయి. ఆ దివ్య జ్ఞానాన్ని పొందాయి. శివుడు వాటిని గ్రహించి ఆ పావురాలను ఆశీర్వదించి ఇలా అన్నారు: మీరు అమూల్యమైన తత్వం విన్నారు. మీరు శాశ్వతంగా జీవించండి. నా భక్తులను ఆశీర్వదిస్తూ ఉండండి అని చెప్పారు. ఇప్పటికీ అమర్నాథ్ యాత్రలో కొందరు భక్తులు ఆ 2 తెల్ల పావురాళ్ళు కనిపించాయని చెప్తారు. అదే స్వయంభూ ఐశలింగం. ప్రతి సంవత్సరం సహజంగా ఏర్పడుతుంది. శివుడు స్వయంగా భక్తుల కోసం కనిపిస్తూ ఉంటారు.